డ్రాగన్ మూవీ రోజు రోజుకి ఒక్కొక్క అప్డేట్ అయితే మనకి వస్తూనే ఉంది. ఎందుకంటే ఇది అవుట్ సైడ్ షూటింగ్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మనకి క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. అలాగే బయటకైతే వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే డ్రాగన్ మూవీలో మనకి జూనియర్ ఎన్టీఆర్ గారికి పర్సనల్ ట్రైనర్ గా ఉన్న కుమార మానవ వచ్చేసి ఇప్పుడే ఫ్లైట్ అయితే ఎక్కడం అయితే జరిగింది. తను కూడా దుబాయ్ నుంచి జార్డన్ కి అయితే వెళ్తున్నారు. మరి తను ఎందుకు వెళ్తున్నాడు అక్కడికి, అసలు తనతో ఏం అవసరం ఉంది, సో ఒకవేళ తన వెళ్తే అక్కడ ఏ షూటింగ్ జరుగుతుంది, దాని గురించి క్లియర్ కట్ గా ఈ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే షూటింగ్ ఎన్ని రోజుల వరకు అక్కడ ఉండొచ్చు అనేది ఇంతవరకు మాట్లాడుకున్నాము. ఏ డేట్ లో అయితే అయిపోతుంది దాని గురించి క్లియర్ కట్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి కుమార మానవ, మనము వెళ్ళి తన ఇన్స్టాగ్రామ్ బయోగ్రాని లేకుంటే తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ గాని చూస్తే తను ఒక జిమ్ ట్రైనర్ లేకుంటే ఒక పర్సనల్ ట్రైనర్ అని చెప్పి మనం అనుకోవచ్చు. తను చాలా మంది స్టార్ హీరోస్ తో, విశ్వసేన్ గారితోని లేకుంటే రజనీకాంత్ గారితోని లేకుంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారితోని, కళ్యాణ్ రామ్ గారితోని ప్రతి ఒక్కరు కూడా ఒక పర్సనల్ ట్రైనర్ గా వాళ్ళ యొక్క బాడీ ఎలా ఉండాలి, ఎలా ఫిట్ చేసుకోవాలి అని చెప్పి రోజు డైట్ వాళ్ళకి చెప్పి వాళ్ళకైతే ట్రైన్ అయితే చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారికి తనే పర్సనల్ ట్రైనర్. మనము ఒక వీడియో సోషల్ మీడియాలో చూసాం కదా, తను జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్సర్సైజ్ చేస్తున్న వీడియో, ఆ వీడియో కూడా తీసింది తినే. సో ఇప్పుడు తను వచ్చేసి దుబాయ్ నుంచి జార్డన్ కి అయితే ఫ్లైట్ అయితే వెళ్తున్నా చెప్పి ఒక స్టోరీ అయితే పెట్టాడు. సో తను ఎందుకు వెళ్తున్నాడు అంటే మాత్రం ఇక్కడ వచ్చేసి ఒక బాడీ బిల్డింగ్ తో లేకుంటే ఒక సిక్స్ ప్యాక్ తో బాడీ షర్ట్లెస్ షార్ట్ సీన్ ఏదైనా తీయబోతున్నారా అని చెప్పి అందరిలో డౌట్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వరకు దీన్ని వచ్చేసి ఇక్కడ ఒక కార్ సీక్వెన్స్ తీస్తారు, ఒక 2-3 యాక్షన్ సీన్లు తీస్తారు అని చెప్పి అయితే అనుకున్నాము. సో ఈ 2-3 యాక్షన్ సీన్ లో ఒకటి కార్ సీక్వెన్స్ అయినా కూడా రెండోది వచ్చేసి ఈ సిక్స్ ప్యాక్ తో ఫైట్ ఉంటుందా అంటే షర్ట్లెస్ గా బాడీతో ఓన్లీ ఫైట్ ఉంటుందా అంటే ఇప్పుడు ఉంటాయనే చెప్పి మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కుమార మానవ వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ గారు బాడీ ట్రైన్ చేసి అంటే తను ఇంకా ఫిట్ గా షూటింగ్ టైమ్ లా కరెక్ట్ గా బాడీ అనేది ఉండాలి. అంతవరకు ఎలా ఉన్నా కూడా షూటింగ్ షాట్ తీసేటప్పుడు మాత్రం బాడీ చాలా ఫిట్ గా అండ్ ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఆ షార్ట్ కు ముందు నీళ్ళు తాగొద్దా వద్దా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఉంటాయి. సో ఇప్పుడు డిసైడ్ అయితే అయ్యారు, అంటే ఆల్రెడీ ముందే ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. సో ఇప్పుడైతే కుమార మానవ గారు అయితే వెళ్తున్నారు. తన ఇన్స్టాగ్రామ్ బయో తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ మనం చూస్తే తను ఇంకా మనకు డైరెక్ట్ మూవీ టైటిల్ కూడా మెన్షన్ చేసేసాడు. డ్రాగన్ మూవీ జూనియర్ ఎన్టీఆర్, డ్రాగన్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ డైరెక్ట్ ఫ్యాన్స్ అని చెప్పి హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఫ్లైట్ లో కూర్చున్న పిక్ అయితే పెట్టాడు. సో ఇప్పుడు మనకి కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు, మనకి షర్ట్లెస్ ఫైట్ అయితే ఈ జోర్డన్ సి లొకేషన్ లో జూనియర్ ఎన్టీఆర్ గారితో అయితే ఉండబోతుంది అని చెప్పి. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ ఎన్ని రోజుల వరకు ఇక్కడ జరుగుతుంది, ప్రస్తుతం నాకు వినిపిస్తున్న న్యూస్ ప్రకారం అయితే మార్చ్ ఫస్ట్ వీక్ వరకు ఇక్కడ షూటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. అంటే మార్చ్ 6 వరకు, మార్చ్ 7 వరకు ఈ జోర్డన్ లొకేషన్ లో షూటింగ్ అయితే జరుగుతుంది. దాని తర్వాత షెడ్యూల్ కంప్లీట్ అయితే అవుతుంది. తర్వాత మన ఇండియాలోనే ఒక 2-3 సీక్వెన్స్లు అయితే ఉంటాయి. దాని తర్వాత షూటింగ్ ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ పార్ట్ కి కంప్లీట్ అవ్వచ్చు. మరి సెకండ్ పార్ట్ మళ్ళీ తీసే పరిస్థితులు అయితే ఉంటాయి. దాని గురించి అన్ని తర్వాత మాట్లాడుకుందాం. సో జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే కల్లా ఏదైతే ఇంపార్టెంట్ గా షార్ట్లు పెట్టాలనుకుంటున్నాడో మన టీజర్ లో అవైతే కంప్లీట్ అయితే చేయబోతున్నాడు మన ప్రశాంత్ నీల్ గారు. సో ఇది గైస్ లేటెస్ట్ గా ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ అప్డేట్. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ నేనైతే ఇస్తూ ఉంటాను. సో మీరు ఫాలో అవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.